యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. రక్షకుడు అని మనం చూస్తాం. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకొచ్చాడంటే, నశించిపోచున్న మనుషులను వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికొచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే యేసు అనగా రక్షకుడని మనం చూస్తున్నాం. ఆయన దేని నుంచి మనుషులను రక్షిస్తాడు? దేని నుంచి విడిపించటానికి, లేక దేని నుంచి మనుషులను విమోచించటానికి ఆయన వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా పాపము నుంచి మనిషిని విడిపించటానికి, పాపము నుంచి మానవులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికొచ్చాడు. ప్రతి మనిషి తల్లి గర్భము మొదలుకొనే పాపములో నుంచి ఈ లోకానికొచ్చాడు. అయితే ఈ లోకానికి వచ్చినటువంటి మనిషి మరలా తిరిగి దేవుని దగ్గరికి చేరాల్సి ఉంటది. మనిషి మరణం తరువాత దేవుని దగ్గరికి వెళ్తాడా? అంటే వెళ్తాడు. అయితే 2 ప్రదేశాలు మనిషికి ఉన్నట్లుగా మనం చూసాం. ఆ 2 ప్రదేశాలలో ఒకటి నరకము, ఒకటి పరలోకం. పరలోకంకి చేరాలన్నా, నరకానికి చేరాలన్నా అంటే పాపులకు పరలోకంలో ప్రవేశం లేదు. దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మరలా మనిషి వెళ్ళాలి అంటే, పాపంతో ఉంటే ఈ లోకంలో మనిషి జీవించిన జీవిత కాలమే పరలోకానికి వెళ్ళటమా, లేక నరకానికి వెళ్ళటమా అనేది నిర్ణయిస్తది. కాబట్టి ఈ మనుషులు తల్లి గర్భంలో నుంచి పాపంతో పుట్టుక నుంచి పాపములోనే మనుషులు ఉన్నారు. వారి పాపాల నుంచి వారిని విమోచించాలి అంటే, ఈ భూమి మీద ఏ ఏ మనుషుల ద్వారా గాని, ఏ ఎటువంటి కార్యము ద్వారా, మంచి ధర్మ కార్యాల ద్వారా, ఈ మంచితనము ద్వారా విడుదలనేది మనుషులకు లేదు. కానీ కేవలము పరిశుద్ధుల రక్తము ద్వారా, బలి అర్పణ ద్వారా మాత్రమే పాప విమోచన అనేది జరుగుతది. యేసుక్రీస్తు ఈ లోకానికి పాపము నుంచి మనుషులను విడిపించటానికి, పాపము నుంచి మనుషులను రక్షించటానికి ఈ లోకానికొచ్చాడు. నశించిపోచున్న వారిని రక్షించటానికి. ఎటూ తెలియని స్థితిలో, పాపములో కొట్టుకొని పోతూ, గమ్యము లేని స్థితిలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో, మార్గము తెలియని స్థితిలో ఉన్న వారికి పరలోకానికి చేరటానికి ఒక మార్గాన్ని చూపించటానికి, ఒక రక్షకుడిగా మార్గమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువారు అన్న మాటేంటంటే, నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన చెప్పినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక మార్గం అనేది మనిషికి తెలిసి ఉండాలి. ఒక ఒక గమ్య స్థలానికి వెళ్ళాలన్నా, ఒక ప్రాంతానికి వెళ్ళాలి అన్నా, ఒక చోటికి వెళ్ళాలి అన్నా, ఒక పర్పస్ మీద మనం వెళ్ళాలి అన్నప్పుడు మనకు మొదటిగా మార్గము లేక దారి అనేది తెలిసి ఉండాలి. అయితే ఈ భూమి మీదకొచ్చినటువంటి మనిషి పరలోకానికి వెళ్ళాలి, నిత్య నరకాగ్ని తప్పించుకోవాలి అంటే మార్గము పరలోకానికి చేరాలంటే మార్గము తెలిసి ఉండాలి. అయితే ఈ మార్గము ఎవరంటే యేసుక్రీస్తే. నేనే మార్గమని అని ఆయనన్నారు. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరడు, రాలేరు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోకానికి మానవుడు చేరగలడు. స్వర్గానికి వెళ్ళాలి అంటే, ఆ స్వర్గానికి మార్గమై ఉన్న యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతారు. కారణం ఏంటంటే, సర్వ మానవాళి పాపము కొరకై ఆయన తన రక్తాన్ని చిందించాడు. తన ప్రాణాన్ని ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా మనుషుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. అనేకుల కొరకు, సర్వ మానవాళి కొరకు విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన మార్గాన్ని మనకు చూపించాడు. ఆ మార్గాన్ని మనం కనుగొనే విధానం, యేసును ఎరిగినట్లయితే మార్గమేంటో మనకు తెలుస్తది. ఈ లోకంలో ఎంతోమంది సృష్టించిన సృష్టికర్తను ఎరుగని వారు చానా రకాలుగా మనం చూస్తాం. అయితే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను మనం తెలుసుకోవాలి. మనల్ని నిర్మించిన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చాం. ఈ ప్రతి మనిషికి భూమి మీద మరణం అనేది సంభవిస్తది. ఏ నరుడు కూడా మరణాన్ని నుంచి తప్పించుకోలేడు. మరణము తర్వాత మనిషి ఏ లోకానికెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయమై ఉన్నది.
అయితే మనిషి దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే దేవుడు చూపించే మార్గము, దేవుడు చూపిస్తున్నటువంటి దారిలో మాత్రమే చేరగలుగుతాం. ఆ మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించాలి. యేసుక్రీస్తును మన జీవితంలోకి మనం ఆహ్వానించాలి. ఒక మనిషికి రక్షణ లేని స్థితి, ఒక మనిషికి సేఫ్టీ అనేది క్షేమము లేని కాలములో మానవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక ఒక్ ఒ ఒక పని మీద వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం అనేది తిరిగి వస్తారు అన్న గ్యారంటీ లేనటువంటి కాలంలో మానవులు జీవిస్తా ఉన్నారు. అయితే రక్షణ ఎక్కడ దొరుకుతదంటే యెహోవా వలననే మనకు రక్షణ దొరుకునని వాక్యంలో మనం చూస్తాం. ఈ సృష్టి ఎవరి చేతిలో ఉందంటే సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉన్నది. ఈ సృష్టిలో సంభవించే విపత్తులు, ప్రమాదాలు, అపాయాలు, ఆపదల నుంచి తప్పించబడాలి అంటే రక్షించటానికి ఒకే ఒక్కరు సమర్థుడై ఉన్నారు. అది ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ రక్షకుని మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి విధమైన ఆపద, అది రోగమా, అది శత్రువా, అది దుర్మార్గుల నుంచా, దొంగల నుంచా, అది ఏ పరిస్థితయినా సరే, అది ప్రమాదాల నుంచా, ప్రతి దాని నుంచి కూడా రక్షించటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయన పేరు రక్షకుడు. జీసస్ అనగా రక్షకుడు. ఆయన రక్షించేవాడు. ఎవరిని ఆయన రక్షిస్తాడు అంటే, ఆయనను రక్షకునిగా ఎవరు స్వీకరిస్తారో, రక్షించటానికి దేవుణ్ణి ఎవరు పిలుస్తారో, ఆయన చేతికి ఎవరిని అప్పగించుకుంటారో, వారిని తప్పక రక్షిస్తాడు. ఆయన రక్షణను దేవుడు వారి జీవితంలో కనపరుస్తాడు. అయితే ధనమున్నవారు ఆ ఆర్థిక పరిస్థితి నుంచి రక్షించబడొచ్చు. కానీ ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఆ యొక్క ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆర్థిక పరిస్థితుల నుంచి ఒకవేళ సఫర్ అవుతూ ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి పరిస్థితులు ఉండవచ్చు. అయితే ప్రతి పరిస్థితి నుంచి కూడా మానవులు ఎవ్వరు కూడా రక్షణ అన్ని సమయాలలో రక్షణ అనేది కలిగి ఉండలేరు. మనం చూసినట్లయితే మైకేల్ జాక్సన్ ఆయన మరణం నుంచి తప్పించుకోవటానికి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి డాక్టర్స్‌ని తన చుట్టూ ఉంచుకోగలిగాడు. కానీ మరణం నుంచి ఆయన తన్ను తాను ఏ డాక్టర్ కాపాడలేకపోయాడు. ఎంతోమంది ఆయనను అభిమానించే అభిమానులు ఆయనను కాపాడలేకపోయారు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, టాలెంట్ ఆయనని రక్షించలేకపోయింది. అయితే బలహీనులైనప్పటికిని, ఏమి చేయలేని వారైనప్పటికీ, ఎన్నిక లేని వారైనప్పటికిని, ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే, ఈరోజు మనం జీవించగలుగుతున్నాము అంటే, ఈ రోజుటికి శ్వాస మనలో ఆడుతూ ఉందంటే, మనల్ని రక్షించేవారు ఒకరున్నారు. మనల్ని వెంబడిస్తూ ప్రతి పరిస్థితి నుంచి మనల్ని కాపాడేవారు ఒకరు ఉన్నారు అనే సంగతి మనం గ్రహించాలి. ఆ రక్షకుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు.